సో ఇప్పుడైతే ఇవి ఫిట్ చేసాము. సో ఇట్లా ఇచ్చారు మొత్తము. ఈ నట్స్ కూడా స్క్రూస్ కూడా ఇస్తారు, అన్నీ దీంట్లోనే వచ్చేసాయి. సో ఫస్ట్ అయితే ఇది ఇప్పేసాము. దీన్ని ఇప్పుడే రిమూవ్ చేసేసారు. లోపలికి మొత్తం ఇదంతా వీకేసారు. ఇగో ఇదంతా వచ్చేస్తుంది. దీన్ని వీకేజ్ చేసినాక చాలా కష్టం ఉంటుంది. మేమైతే దీన్ని వీకనికి దమ్ అవుతుంది. సో దీన్ని పీకేసేయాలి. ఇది ఉన్నది మొత్తం పీకేసేస్తే ఇది పీకేసేయాలి. ఫస్ట్ ఈ నట్టు పెట్టాలి పెద్దది. పెట్టేసిన తర్వాత ఈ రెండు ఉంటాయి చిన్నవి, అవి పెట్టేసిన తర్వాత ఈ రివర్స్ పెట్టాలి. ఇట్లా రివర్స్ పెట్టేసిన తర్వాత దీనికి ఇట్లా ఫిక్స్ చేసేసారు. దీన్ని ఇట్లా మొత్తం టైట్ చేయాలి. మొత్తం ఇది మొత్తం మస్తు గట్టిగా అయ్యేదాకా టైట్ చేయాలి. ఏంటంటే ఒకట మొత్తం టైట్ అయిపోతుంది. ఇది యాక్చువల్గా దీనికి ముందు ఫిక్స్ అయి ఉంటుంది. ముందర అదొకటి రాడ్లా ఉంటుంది, అది దానికి ఇది ఫిక్స్ అయి ఉంటుంది. దాన్ని ఎట్లా తీయాలంటే స్క్రూ డ్రైవర్ పెట్టేసి ఇది బయటికి తీస్తూ ఉండి కటింగ్ ప్లేట్ పెట్టేసి బయటకు గుంజాలి. ఇది దీంతో ఉంటే దీనివల్లనే ఇది లోపల మొత్తం టైట్ అవుతుంది. ఇది తీసేస్తే మొత్తం అదంతా వచ్చేస్తుంది బయటికి. తర్వాత దాన్ని అటాచ్ చేసేసి లోపల పెట్టేసేస్తే ఫిక్స్ చేసేసుకొని ఎల్ టూల్తో మొత్తం టైట్ చేసేస్తే అయిపోతుంది. యాక్చువల్గా లోపల ఉన్నదైతే కంపల్సరీగా పెట్టాలి ఆ రాడ్. అదొకటి ఉంటుంది ఆ రాడ్ లాంటిది. సో అది కంపల్సరీగా పెట్టాలి. చాలామంది ఏం చేస్తారంటే అది తీసేసి డైరెక్ట్ ఫిక్స్ చేస్తారు. అది కరెక్ట్ కాదు, అది పెట్టాలి కంపల్సరీ. అది పెడితేనే మనకి హ్యాండిల్కి ఏం కాదు. సో అది కొంచెం వాబుల్ ఇష్యూ ఏమైనా అవుతుంది. సో అది కంపల్సరీ పెట్టాలి. అందుకే ఉడ్డిగా కూడా పెట్టచ్చు కంపెనీ వాళ్ళు, కానీ పెట్టలేదు కదా. సో అది కంపల్సరీ అది పెడితేనే కరెక్ట్. దానికి అటాచ్ చేసేసి లోపల పెట్టేసి అది టైట్ చేసేస్తే లోపల అది కొంచెం ఎన్లార్జ్ అయ్యి అది టైట్ అయిపోతుంది లోపల. ఇది ఉంటుంది. ఈ నట్టు ఒకటి చిన్న నట్టు తీసేసి బోల్ట్ టైట్ చేసేసారు. ఇట్లా మన అకార్డింగ్లీ ఇట్లా టైట్ చేసుకోవాలి. టైట్ చేసేస్తే టైట్ అయిపోతుంది. దీన్ని కరెక్ట్గా ఫిట్ చేసుకొని టైట్ చేసుకోవచ్చు. దీన్ని ఇట్లా ఫిట్ చేయాలి. ఇప్పుడు ఇది వైజర్ ఫిట్ చేద్దాము. గట్టి స్టాండర్డ్ ఉంది. దీన్ని కూడా వైజర్ కూడా ఈజీగా ఇన్స్టాల్ చేయొచ్చు. ఏంటంటే ఇక్కడ ఒరిజినల్ వైజర్కి ఏమో ఇక్కడ 2 క్లిప్స్ ఉంటాయి. దాన్ని లోపల అనేసి దాన్ని అట్లా ఇన్స్టాల్ చేయాలి. దీనికి అవసరం లేదు, డైరెక్ట్ ఇట్లా ఫిక్స్ చేసేసి ఈ బోల్స్ ఇట్లా పెట్టేసి అయిపోతుంది. ఇది కేర్ఫుల్గా తీయాలి, లేకపోతే ఇంకో ఇలా అయిపోతుంది. ఇది ఎట్లా అయిపోయింది చూడండి, ఇది ఇట్లా అయిపోతుంది. సో ఇది కేర్ఫుల్గా తీయాలి. కేర్ఫుల్గా తీసేస్తే మొత్తం వచ్చేస్తుంది. ఇది కూడా మామూలుగా ఇన్స్టాల్ చేయొచ్చు. మిర్రర్స్ కూడా కొత్తవి. ఇవి స్టెల్త్ ఏరోడైనమిక్ మిర్రర్స్. ఇవి ఆన్లైన్లో ఆర్డర్ చేసిన. ఇది 1500 పడ్డది పేరు 2 కలిపి. అండ్ దీన్ని ఇన్స్టాల్ చేయడం ఈజీయే. ఈ 2 ఓపెన్ చేసేసి మధ్యలో ఈ రబ్బర్ సపోర్ట్గా పెట్టేసి దీనిపైన ఇది ఫిక్స్ చేసేస్తే అయిపోతుంది. ఇట్లా ఓపెన్ ఇలా చేసుకోవచ్చు. సో దీన్ని ఇట్లా టర్న్ కూడా చేసుకోవచ్చు ఇట్లా దీన్ని. అండ్ దీన్ని టైట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఈ టైట్ చేయొచ్చు కావాలంటే. ఇంకా దీన్ని టైట్ చేసేసిన. అసలు వెళ్ళడానికి మస్తు కష్టం ఉంది. ఇది చాలా టైట్ చేసేసిన. ఇది ఇగో మస్తు టైట్ ఉంటుంది. సో ఇట్లా ఇన్స్టాల్ చేసుకోవచ్చు ఇది కూడా.